South India Shopping Mall. Festival and wedding celebrations. సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ ఎస్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే తల్లి, సోమశనం. అక్టోబర్ 14న మనకు మంగళవారము ప్లస్ ఆ రోజున పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది అని చెప్పి, ఆ రోజు చాలా విశేషము అని చెప్పి. దేనికి విశేషం అండి అని అంటే, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, అంటే ఫైనాన్షియల్గా మనం ఎంత సంపాదించినా కూడా అనుకోకుండా మనము అది సరిపోక అప్పులు చేయాల్సి కొంతమంది, కొన్ని ఏదైనా వాళ్ళకు కావలసిన ప్రాపర్టీస్కి సంబంధించో, వివాహాలకు సంబంధించో, దేనికి సంబంధించో చేసే అప్పులు కొన్ని. ఏ రకంగా చూసుకున్నా ఈ మధ్యకాలంలో అప్పుల బాధతో చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారికి ఈ రోజు చాలా విశేషం అని చెప్పి విన్నాను, అవి తీర్చుకోవటానికి సంబంధించి. అది వాస్తవమా? మరి ఆ రోజు వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందో వివరించండి. ఖచ్చితంగా అమ్మా. ముందు మా స్వామివారి ధ్యానం తీసుకుని ముందుకెళ్దాం. తప్పకుండా. స్వామి రుము తేరు అర్చన ఆర్యంగైనీకు దిగులు ఎరిమిలి ధర్మ శాస్త్రవేశ పరిగిరీషని హరియ సుతన జ్యోతి స్వరూప ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమన వల్లభాయ నమః. మంగళవారం సరే, మంగళవారం అయితే మనం ఏది చేసినా మళ్ళీ తీర్థం చేస్తుంటాం. అప్పు మారు కొడుతుంటాం, అప్పు చేసినా మళ్ళీ చేస్తుంటాం, అప్పు తీర్చినా మళ్ళీ చేస్తుంటాం. తొందరగా తీరడానికి ఆ రోజు 1 రూపాయి అని ఇవ్వండి అంటారు అనమాట. ఎంత స్టార్ట్ చేయండి అంటారు. ఇంకోటి ఆ రోజు లక్కీ ఏంటంటే పుష్యం నక్షత్రం కూడుకొని వచ్చింది. ఏది చేసినా పుష్కలంగా తొందరగా అన్ని విధాలు విజయం ఉంటారు. ఇప్పుడు గురువారం వస్తే గురు పుష్యమ యోగం ఉంటుంది, ఆదివారం వస్తే రవి పుష్యమ యోగము. అంటే పుష్యమ రోజు ఏది వచ్చినా బుధవారం వస్తే, అంటే ఒక్కొక్క వారంలో పుష్య నక్షత్రం కూడుకొని వస్తే ఆ విధంగా ఏదైతే చేస్తే తొందరగా అనే విధంగా విజయం ఉంటుంది అనమాట. అంటే ఒక్కో వారంతో ఏ వారంతో కలిసి వచ్చిందో ఆ నక్షత్రం, దానికి సంబంధించి ఇది చేస్తే బాగుంటుంది అని వారాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే. అదే బుధవారం వచ్చిందనుకో, విద్యకు సంబంధించి ఏది చేసినా పుష్కలంగా చాలా సక్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందునుంచి పుష్కలం. అయితే ఇప్పుడు మనకు రేపు 14వ తారీఖు అక్టోబర్ నెల 2025 రోజు, ఆ రోజు పుష్య నక్షత్రం వస్తుంది. పునర్వాస పొద్దున ఉంటుంది, 11 తర్వాత పుష్య నక్షత్రం వస్తుంది. పుష్య నక్షత్రం వచ్చిన సమయంలో మనకు రుణ బాధకు సంబంధించిన తొందరగా తీర్చుకునే అవకాశం మంచిగా ఉందన్నమాట. ఆ రోజు ఏం చేయాలంటే, మనము ఒక వైట్ పేపర్ మీద మనకు అప్పు ఉంది అనుకున్నాం, సరే రూపాయి నుంచి మొదలు పెడితే ఎన్ని కోట్లని ఉంటాయి, దాని నుంచి సమస్య కూడా రాసుకోవచ్చు. ఇంత మనకు రుణ విముక్తానికి సంబంధించి ఏదైనా సరే, రుణ విముక్తానికి సంబంధించి ఏదైనా సరే ఆ వైట్ పేపర్ రాసేసుకొని దాన్ని అక్కడ మన ఇష్టదేవత కులదేవత ఎట్లా పూజ చేస్తున్నాం కదా, అక్కడ పెట్టేసి రుణ విముక్తానికి సంబంధించి ఏ మంత్రమే చదువుకోవచ్చు. అంటే గూగులే గురువు అంటుంటాను, ఓం రుణవిముక్తాయ నమః కూడా అనుకోవచ్చు అనమాట. కూర్చొని అట్లా ఒక 1000 టైమ్స్, అంటే మాల ఉందనుకో 11 మాలలు చేసుకోవచ్చు అనమాట. అట్లా రుణముక్తి అని అనుకోవచ్చు, లేకపోతే రుణముక్తి గాయత్రి ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి. గూగుల్లో గురువు గూగులే గురువు అంటుంటాను. అందులో ఒక మంత్రం మనకి ఏది కావాలంటే తీసుకొని, ఏది దొరకకపోతే రుణముక్తాయ నమః అనుకొని కూడా ఒక 11 మాలలు జపం చేసినాక ఆ పేపర్ ముందు రాసుకున్నాం కదా, ఆ పేపర్ని కొంచెం నెయ్యి రాసేసాలి. నెయ్యి రాసేసి ఒక కప్పు, అంటే మట్టి ప్రమిద కానీ ఏదైనా ఒకటి తీసేసుకొని అందులో పెట్టి కాల్చేయాలి. అది ఏది మనం ఏది పెట్టుకున్నామో రాసినామో ఆ పేపర్, అప్పుకు సంబంధించిన ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఏదైనా రూపాయి ఉన్నాయి, ఏదైనా కూడా అప్పు తీర్చలేని పరిస్థితిలో మనకి ఏదో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చుకున్న రూపాయి పెరుగుతూ అప్పు పెరిగిపోతుంది. ఆ బ్రెయిన్ మొత్తం అప్పు మీద ఉంటుంది. ఎంత సంపాదించేది ఏదో విధంగా సిస్టమ్స్ అని ఇబ్బంది అవుతుంటాయి. అట్లా రుణ బాధ పోవడానికి, శీఘ్రంగా పోవడానికి పుష్యం నక్షత్రం కూడుకొని వస్తే అతి శీఘ్రంగా జరుగుతామట. అంటే ఇప్పుడు మనం ఆ పేపర్ పైన, అంటే నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి తీరాలి అని రాయాలా, లేదంటే ఉన్న రుణాల నుంచి నేను బయటపడాలి అని ఏ రకంగా రాసుకోవచ్చు అంటారు? మనం ఏదైతే మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏదైతే రుణం సమస్య ఏదైతే ప్రాబ్లం ఉందో అది రాసుకోవాలి. దాని మీద మనకి ఇన్ని లక్షల ప్రాబ్లం ఉందని, ఇన్ని లక్షల అప్పు ఉందని ఫిగర్ దాని మీద నంబర్ రాసేసి దాని కింద దీని నుంచి విముక్తి పొందాలని మనసులో అనుకొని మనం దాని మీద ఒక జపం ద్వారా ఒక జపం మనం చేయడం, ఏదైతే మంత్రం జపం చేసేసిన తర్వాత ఆ పేపర్ని నెయ్యి రాసేసి, నెయ్యితోటి మనం ఏదైతే మట్టి ప్రమిద ఉంటుందో దాని మీద పెట్టి కాల్చడం వల్ల అతి శీఘ్రంగా మనకు రుణ విముక్తి జరుగుతుందన్నమాట. ఏ సమయంలో చేయాలండి ఇది? మధ్యాహ్నం సమయంలో చేయడం వల్ల అతి శీఘ్రంగా మనకు అప్పు ఏదైనా ప్రాబ్లం ఉన్న, అప్పున్న ఏదైనా అతి తొందరగా తొలగిపోతుంది. ఓకే.
ఇది ఏంటంటే చాలా మటుకు రుణానికి సంబంధించి ఎన్నో చెప్పాను. అయితే వేరే వాళ్ళు మిరాకిల్ జరగాలంటుంటాను నేను అప్పుడప్పుడు. ఏది చేసినా దేవుడు మనకు అనుగ్రహం ఉంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో ఖచ్చితంగా మిరాకిల్గా వస్తుంది అనమాట. ఆ మిరాకిల్ అనేది జరుగుతుంది. ఒక 4 రోజుల కింద నా రెమెడీ చూస్తుంటారు అందరూ. నా రెమెడీ చూస్తున్న వాళ్ళు అనుకోకుండా నా వీడియోస్ చూసేసి నేను చెప్పిన రెమెడీ చేశారంట. నా ఆఫీస్కి వచ్చి వాళ్ళకి ఆనందంతో చెప్తున్నాను అనమాట. ఈ రుణానికి సంబంధించి కొన్ని రెమెడీ చెప్పారు, కొన్ని ఐటమ్స్ అప్పుడు ఎన్నో చెప్తుంటా ఉంటాను. లక్ష్మీ కటాక్షం కోసం కొన్ని చెప్తుంటాను. అన్ని కూడా సంబంధించి 1,38 లక్షల రెమెడీస్ ఉంటాయి. అన్ని కూడా అన్ని రకాలుగా ఆరోగ్యం కోసము, డబ్బు కోసము, విజయం కోసము అన్న అష్టలక్ష్మిలు ఎలా ఉన్నాయో అన్నిడుగా ఒక రకంగా ఉంటాయి. అట్లా రెమెడీ చెప్పడం వల్ల, ఆ రెమెడీ చేయడం వల్ల అనుకోకుండా మిరాకిల్గా వాళ్ళకు ఇల్లు కుదువు పెట్టిందంట. అవి ఎంత కావాలో అంత అమౌంట్ వాళ్ళకి మొబైల్లో పడడం జరిగిందంట. అట్లా అది డబ్బులు అక్కడ ఇచ్చేసి మళ్ళా పేపర్స్ తెచ్చేసుకున్నాం. అంటే మిరాకిల్ జరగాలి. మనం అప్పు తీరాలని ఎదురాలని మనం అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నామో ఆయన ఏదో విధంగా మనకు ప్రసాదిస్తున్నాడు. ఏ రూపంగా వచ్చిందో తెలియదు, వచ్చేసి సక్సెస్గా అయిపోతున్నాడు. అట్లా మనకు చాలా ఉన్నాయి చెప్పడం, ఎంతోమంది చెప్తుంటారు. అంటే అన్నిటికన్నా ఈ రోజు వచ్చే 14వ తారీఖు వచ్చే మంగళవారం పుష్య నక్షత్రం కూడుకొని వచ్చింది కాబట్టి మన బాధల నుంచి విముక్తి పొందాలని దేవుడు కోరుకోవడం. ఏదో విధంగా స్వామివారి అనుగ్రహించి ఆ బాధల నుంచి విముక్తి పొందాలి. ఏ బాధలైనా సరే రాసుకోవచ్చు. ఎలాంటి బాధలున్నా, ఆరోగ్యం బాగాలేదు అనుకున్నా, ఏదనుకున్నా, ఏదో రుణ విముక్తి గురించి ఏదైనా ఏ బాధనే గురించి రాసేసుకొని దాన్ని కాల్చేయడం వల్ల మన మీద ఉన్న చెడు అనేది వెళ్ళిపోతుంది. అప్పుడే చెడు పరంగానే రావడం కదా, అదంతా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మనకు సంబంధించిన సక్సెస్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు అంటే దీపారాధన ఇలాంటి విషయానికి వచ్చేసరికి ఇంటి యజమాని చేస్తేనే ఇంటంతరికి వర్తిస్తుంది, ఫలితం ఎక్కువగా ఉంటుంది అంటారు. మరి ఇప్పుడు ఈ రెమెడీ ఇంట్లో ఎవరు చేయొచ్చు అంటారు రేపు? ఇంటి యజమాని ఎవరైతే బాధపడుతుంటారో, రూపాయి డబ్బు రావడానికి ఆరాటపడుతుంటారో వారు చేయాలి. లేకపోతే సగభాగం ఉన్న శ్రీమతి గారు కూడా చేయొచ్చు అనమాట. ఇద్దరిలో ఎవరో ఒకరు చేసినా కూడా, భార్యాభర్తలు ఎవరో ఒకరు చేసినా కూడా, ఎందుకంటే జాబ్ పరంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు, అందరూ బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరున్నా కూడా శ్రీమూర్తి ఎవరైనా కూడా చేయొచ్చు అనమాట. వాళ్ళు శ్రీమూర్తి ఎవరైనా చేసినా కూడా సక్సెస్ అనేది వస్తుంది. ఒకవేళ అంటే ఆ సమయంలో మాకు ఇంట్లో వాళ్ళకి ఎవరికి కుదరదు అనుకున్న వాళ్ళు ఆ రోజున ఇంకా వేరే సమయం పొద్దున కానీ సాయంత్రం కానీ చేసుకునే అవకాశం ఉందంటారా? మంగళవారం పుష్య నక్షత్రం రాత్రి పడకుండా ముందుకు ఎప్పుడైనా చేయొచ్చు. ఎన్ని గంటల వరకు ఉందండి? మనకు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు తెల్లారదాకా ఉంటుంది, మరుసటి రోజు వాడుకున్నది. కాకపోతే ఏంటంటే మంగళవారం రోజు పుష్య నక్షత్రం కూడుకుని ఉంది కాబట్టి ఆ సమయంలో మనకు సంధ్యా సమయం అంటే 4-5 గంటల లోపల ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే, మధ్యాహ్నం నుంచి 5 గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. 10 నిమిషాలు పని, 15 నిమిషాలలో ఖర్చు ఏం లేదు. హ్యాపీగా జపం చేసుకోవడం, ఒక చిన్న పేపర్ ఖర్చు, పేపర్ కూడా మనకి ఇంట్లో ఉండేది, ఇంట్లో ఉంటుంది. కొంచెం నెయ్యి వేసేస్తే స్వామివారి అనుగ్రహించిన ఏదో మిరాకిల్ జరిగి అన్ని సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. ఈ కాల్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే వాటర్లో తొక్కుడు లేని ప్లేస్లో అక్కడ వేయచ్చు. లేదంటే చెట్టు ఉంటుంది, చెట్టు మొదలు వేయచ్చు. ఎక్కడైనా తొక్కుడు లేని ప్లేస్లో వేసేస్తే అయిపోతుంది. కాల్చినంత ఉంటుంది కదా, యాష్ ఉంటుంది కదా, ఆ యాష్ వచ్చేసి మనకు ఏదైనా చెట్టు మొదట్లో వేసేసిన మన ఇంట్లో పూల తోటలు ఎట్లయినా ఉంటాయి, అందులో వేసేసుకోవచ్చు. అతి శీఘ్రంగా సక్సెస్గా సూపర్గా స్వామి అనుగ్రహంతో అతి తొందరగా అతి శీఘ్రంగా అప్పు ఏ రుణం ఉన్నా అది తీరిపోతుంది అనమాట. పుష్య నక్షత్రంతో చేసిన పుష్కలంగా జరుగుతుంది, సక్సెస్గా ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ ఏం చేసినా మనం ధర్మంగా ఉండాలి. మనం చేసే విధానం అంతా భగవంతుడు ఎట్లయినా ధర్మంగానే తీసుకెళ్తుంటారు అంతే. ఈ విధంగా మనం చేయడం వల్ల సక్సెస్గా ఉంటుంది. స్వామి అనుగ్రహంతో హ్యాపీగా ఉంటారు. ఏదైతే రుణ బాధలు పోతాయి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో చేసే ముందు మాత్రం ఇంట్లో ఇష్టదేవతను, కులదేవతను ఖచ్చితంగా ప్రార్థించుకోవాలి. స్వామివారి దగ్గర పెడతాం. అంటే మనం ఎప్పుడైనా ఏ పూజ చేసినా, ఏది చేసినా కూడా మన ఇంట్లో కులదేవత ఉంటుంది కదా, మన లక్ష్మీదేవి పూజ చేసినా, శివుడు పూజ చేసినా, నారాయణ పూజ చేసినా, ఇంట్లో మనకి ఎట్లయితే కులదేవత అనుగ్రహం ఉంటుందో వారి పర్మిషన్ తీసుకోవాలి. ఎప్పుడైనా దండం పెట్టేసుకోవాలి. ఇంట కులదేవతని నేను ఇది చేస్తున్నాను, ఎర్మిడి కానీ ఈ పూజ చేసుకుంటున్నాను, లక్ష్మీదేవి పూజ చేస్తున్నాను, శివుడు పూజ చేస్తున్నాను, ఏది చేసినా ఇంట కులదేవత పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేయాలి. అప్పుడే రెట్టింపు ఫలితం అనేది శీఘ్రంగా జరుగుతుంది. ఏదో చెప్పేసిన టకటకాల ముందు చేసేస్తే నాకు చెప్పకూడదు చేస్తున్నాను, పెద్దల ముందు ఎట్లా జరుగుతుంది అంటే ఇంట్లో ఏదో కులదేవత ఉన్నారో వారే పెద్ద అనమాట. ఆ దేవుళ్ళందరూ కూడా వారి తర్వాతనే వీళ్ళందరూ అనమాట. అంటే వారి పర్మిషన్ తీసుకొని మనం పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవి వ్రతం కానీ ఏమైనా అప్పుడప్పుడు చేస్తుంటాం కదా, అంటే ఇంట్లో దీపారాధన ఎప్పుడు కులదేవతకు పెడుతుంటాం కాబట్టి కులదేవత పర్మిషన్ తీసుకుని వేరే పూజలను చేయాలి. ఏ గుడికైనా ఏదన్నా వారి దండం పెట్టుకోవాలి. ఇట్లా నేను వెళ్తున్నా అంటే వారు మనకు పర్మిషన్స్ ఇస్తేనే ఆ ఫలితం అయితే తొందరగా అవుతుంది అనమాట. అట్లా అది చేయండి, సూపర్ సక్సెస్ ఉంటుంది.
థ్యాంక్ యూ అండి, చాలా మంచి విధానాన్ని తెలియజేశారు. నిజంగా అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఒక చక్కటి అవకాశం అనుకోవచ్చు ఇది. ధన్యవాదాలండి. సంశయం ఉంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.